18 నెలల్లో చంద్రబాబు 2,60,000 కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు ఎమ్మెల్సీ నత్తు రామారావు. చంద్రబాబుకు అప్పు చేయడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ పేదల కోసం తీసుకొస్తే స్వార్థ బుద్ధితో మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయలేని చంద్రబాబు అమరావతిని ఎలా నిర్మిస్తారంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ నత్తు రామారావు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 18 మాసాలు అవుతుంది. 2,60,000 కోట్లు ఈరోజు అప్పువాడి ప్రజలకి జీతాలు ఇస్తానను అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు. ఎంతవరకు ఇది సమాజం? ఇది కరెక్ట్ కాదు కదా. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఇంకా అప్పులు వాడే జీతాలు ఇస్తానమని చేస్తున్నారు. కానీ ఈరోజు రాష్ట్రాల్లో ఎలాగైతే అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచన ఏ క్వశ్చన్లో చంద్రబాబు నాయుడు ఈ 40 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు రాలేదు.